తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు, మేము కొత్తగా చూస్తానేటివి కాదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏమరా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు. ముఖ్యంగా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మీరే చూసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా, నాయకులను భయపియాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపియాలా, ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా, కాంట్రాక్టర్లను బెదిరించాలా, జరుగుతున్న వర్కులను ఆపాలా, ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలా. ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుందని అనుకుంటే కానీ ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఏమరా తెలియజేసుకునేదంటే, నా శక్తికి మించి, నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి కార్యకర్తల కోసం పనిచేసిన, కార్యకర్తలను ఆదుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు.
ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావురా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం. అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కానీ, అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకుందాం. గొడుగుపేటలో ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. గేదకి పాలు పితికి బతుకుతారు, పాలమ్ము. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే, నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి, నేను కష్టాలు పడి, నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే, వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే, ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? చంద్రబాబు నాయుడు గారి పాలన, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే చూసాం మన గుంటూరులో ఏదైతే సెల్ ఫోన్ లైట్లతో ఏ విధమైనటువంటి వైద్యం చేశారో, మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు గ్రామాన కూడా డాక్టరే ఇంటికెళ్ళి, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఇంటికెళ్ళి బెడ్ రిడన్ పేషెంట్స్ని వైద్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క హాస్పిటల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఉన్న హాస్పిటల్లో అంతే దివాలాది సేడుస్తూ ఉన్నాయి. మరి ఏ హాస్పిటల్లో కూడా సరైన డాక్టర్లు లేక, ఆ డాక్టర్లు టైంకి వచ్చి రాక, అక్కడ ఫెసిలిటీస్ లేక, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవడూ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేవి కావు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ బేసిక్ మినిమం ఫెసిలిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మందులు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏవి కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక ఆరోగ్యశ్రీని ఏ విధంగా నీరుగార్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. మరి ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక మెడికల్ కాలేజ్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకుంటే కనీసం ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకురావాలని కానీ, ఎంకరేజ్ చేద్దామని కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా దాచుకో అనే పద్ధతిలో ఎంతసేపు ఈ ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాటి ద్వారా బిజినెస్ చేయడము, వాటి ద్వారా వచ్చేవన్నీ కూడా మరి దాచుకోవడము, ఈ విధమైనటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు చాలా తేడా ఉంది. ఈరోజు ప్రతిదీ కూడా ప్రజల్లో ఒక ప్రూవెన్ రికార్డు ఉంది, ప్రజల్లో ఒక ప్రూవెన్ రిజల్ట్స్ని మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి లాగా దాచుకో అనే పద్ధతికి అసలు అలాంటి పద్ధతులకు మనం స్వస్తి చెప్పి ఈరోజు ప్రజలకు ఒక మంచి ఆరోగ్యము, ప్రజల సంతోషమే మనకు కావాలి అని చెప్పి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం పనిచేయటం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా పట్టించుకోకుండా
పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో మీ అందరూ కూడా చూశారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయము, గత పాలనకు, గత చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలనను ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఆ డిఫరెన్స్ని గమనిస్తున్నారు, ఆ తేడాని మీరు చూస్తున్నారు. ఆ తేడా మీ అందరికి కూడా ఈ పాటికి ఇప్పటికే తెలిసే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా నాకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామాన, వార్డున, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, నన్ను ప్రోత్సహించేవారు కానీ, నన్ను అభిమానించేవారు కానీ, ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత. గెలిపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటుంది. ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి, అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకి ఏమైనా అవసరం ఉంటే, మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, పరిస్థితులు, అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్తాం జరుగుతుంది.